ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందా? బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ అన్ని కోట్లు ఎందుకు ఇచ్చింది? ఈ రేస్ కేసులో అసలేం జరిగింది? తాజాగా బీఆర్ఎస్ పేరు కూడా బయటకు రావడంతో నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ వెనుదిరిగి తెలంగాణ భవన్ కు వెళ్లే సమయంలోనే ప్రభుత్వం సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఫార్ములా ఈ రేస్ కేసులో భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలకు బీఆర్ఎస్ కు మధ్య లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2022 ఏప్రిల్ అక్టోబర్ మధ్య బీఆర్ఎస్ కు 49 కోట్ల మేర ఎన్నికల బాండ్లు గ్రీన్ కో అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం కేటీఆర్ పై మాత్రమే ఆరోపణలు రాగా బీఆర్ఎస్ పేరు కూడా బయటకు రావడంతో నెక్స్ట్ ఏంటనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అని, ఫార్ములా ఈ రేస్ జరిగింది 2023లో అని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటం అవినీతి ఎలా అంటారని కేటీఆర్ ప్రశ్నించారు. పలు పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్దమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పు పట్టింది. లొట్టపీసు కేసుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో త్రైపాక్షి ఒప్పందం జరిగిందని, ఒప్పందమైన సంవత్సరంలోనే 49 కోట్లు గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది. కేటీఆర్ గారు తన చిట్చాట్ల బీఆర్ఎస్ పార్టీకి 2022లో ఎన్నికల బాండ్ రూపకంగా గ్రీన్ కో నుంచి డబ్బులు వచ్చినాయి, కానీ ఫార్ములా ఈ రేస్ అనేది 2023లో జరిగింది, దీనికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏమైనా అంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తారా కేటీఆర్? లేకపోతే మీరు ఏ అబద్ధాలు చెప్పినా గుడ్డిగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి గిట్ట అనుకుంటురా? అక్టోబర్ 25, 2022 తారీఖునే కదా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 2022లోనే కదా 49 కోట్ల రూపాయలు గ్రీన్ కో అండ్ అనుబంధ సంస్థల నుంచి మీ పార్టీకి వచ్చి పడ్డాయి. కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలా ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. నేను గ్రీన్ కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి, నాకు ఇప్పుడే దొరికింది. పాప ఒక టీవీలో సంచలన వార్త, అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ చెల్లింపులపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.